వారం రోజుల కిందట మిస్ అయిన AN-32 విమాన శకలాలు దొరికాయా? బంగాళాఖాతంలో నేవీ ఎయిర్ ఫోర్స్ చేస్తున్న వేట ఫలించిందా? ఏకంగా రక్షణ మంత్రే విమాన శకలాలు కనిపించాయని చెబుతూనే అవి ఇటీవల మిస్ అయిన AN-32 విమానానివా లేదా కాదా అనేది స్పష్టం కాలేదని చెప్పారు. బంగాళాఖాతంలో కొన్ని విమాన శకలాలు కనిపించాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. అయితే అవి అదృశ్యమైన AN-32 విమానానికి చెందినవి అవునో కాదో తేల్చాల్సి ఉందన్నారు. నిన్న అబ్దుల్ కలాం తొలి వర్ధంతి కార్యక్రమాల కోసం తమిళనాడులో పర్యటించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విమాన శకలాలను పరిశీలించాల్సిందిగా గాలింపు బృందాలకు సూచించినట్లు మంత్రి చెప్పారు. 29 మంది రక్షణ సిబ్బందితో తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన AN-32 విమానం జూలై 22న కనిపించకుండా పోయింది. టేకాఫ్ అయిన 16 నిమిషాలకే రాడార్ నుంచి అదృశ్యమైంది. అప్పటి నుంచి విమానం కోసం అన్వేషణ జరుగుతోంది. అదృశ్యమైన విమానం జాడ కనుక్కునేందుకు భారత్ నేవీ, కోస్ట్ గార్డుకు చెందిన 17 నౌకలు, 23 విమానాలు అన్వేషణ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో సాయపడాలని మారిషస్లోని సాగర్ నిధి సంస్థను ప్రభుత్వం కోరింది. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.